కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలో ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్టులు రాసిన మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళనేమో వరుసగా తాగేశాడు అన్ని ఛానల్లోనూ ఎదవ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వినండి, నేను చెప్పినది మీరు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా, ఏం కాదు. మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అనే భయం ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు అటువంటి భయాలు లేవు, సోషల్ మీడియా వచ్చింది. అది మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు. మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు. మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు కొన్ని పచ్చ మీడియాల్లో వాళ్ళు నాకు కూడా పీకలే రావడం. బట్ చెప్తున్నాను, గాయపరిచింది వాళ్ళ ఫ్యామిలీ. మీరు నిజాలు తీసుకొచ్చి బయట ప్రతి దానికి నేను నిజాలు మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబం కృషించిపోయింది. తాగుబోతు కింద సృష్టించినందుకు, ఇలా చేసినందుకు. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందండి మీడియా. ఇప్పుడు మాట్లాడండి మీరు. ఎవరో ఒకళ్ళు అడిగితే నేను చెప్తా. ఆయన సమాధానం చెప్పినామండి సార్. 1990 వారు మీరు చెప్పండి, అడగండి. కానీ మీరు అడిగారు సార్, నేను చూశాను. మొన్న ప్రెస్ మీట్ లో కూడా నేను అప్రిషియేట్ చేశాను మిమ్మల్ని, ముఖ్యంగా మా సన్ని కూడా అప్రిషియేట్ చేశాడు. కానీ మీరు అడుగుతున్నారు. నేను మీడియా అని అంటున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీడియా సంస్థలు ప్రభుత్వంతో భాగస్వామ్యం లేకపోతే బతకలేని మీడియా సంస్థలు, ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పదవులు తెచ్చుకున్న మీడియా సంస్థలు. ఒక మీడియా సంస్థ యజమాని టీటీడీ చైర్మన్ కాదంటారా? ఒక మీడియా సంస్థ యజమానికి బోర్డు భూములు కప్పుచ్చు పెడుతుంది వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వీళ్ళు మీడియా సంస్థలు చైర్మన్లు. వీళ్ళు టీవీ నుంచి మనం అంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే సార్ మీరేదో అడుగుతారు. నేను మీడియా విలేకరులతో పని లేదని ఎందుకంటానండి? అన్నాను, మిమ్మల్ని కాదు కదా, మీడియా సంస్థలని. నాకు మీడియా ఏదన్నా సరే పెట్టడం, మీడియా మీరు ప్రసారం చేస్తారా లేదా అన్నది మీ విషయం. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు ప్రసారం చేయకపోయినా ఏం పర్వాలే, మీరు వస్తారు, మీరు రిపోర్ట్ ఇస్తారు, మీరు పంపిస్తారు. కానీ వేయకపోవడం అన్నది మీ చేతిలో లేదు కదా. వాళ్ళు మీ యాజమాన్యం ఏం చెప్తే అదే చేస్తారు. మీకు దానికి నెలకి సరిపడా మీకు జీతాలు ఇస్తారు. వాళ్ళు వేసుకోవడం, మీరు వార్తలు సేకరించి పంపాలి. వేయకపోవడం వాళ్ళు ఇష్టం. గవర్నమెంట్కి సపోర్టింగ్ ఉంటే వేస్తారు, లేకపోతే ఇది. ఇది నేను చెప్తున్నాను. కానీ మీలో ఎవరిని కూడా కించపరచాలని కానీ లేకపోతే మిమ్మల్ని ఎప్పుడూ కూడా కింద పోలీసులు నేను ఎప్పుడు అన్నాను, ఇంక్లూడింగ్ ఐజీని ఎస్పీని కూడా అన్నాను. కారణం ఏంటంటే నడిపిస్తుంది ప్రభుత్వం. ఐజీలు ఎస్పీలు ఈ గత కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎలాగ తయారైపోయారంటే ఏ పార్టీలో అధికారం ఉంటే దానికి బానిసల కింద తయారైపోయారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కట్టు బానిసలు. వాళ్ళు ఐఏఎస్ ఎందుకు చదివారు, ఐఏపీఎస్ ఎందుకు చదివారు అని మర్చిపోయి బానిస బ్రతుకు అయిపోయింది ఐఏఎస్ది ఐపీఎస్ది. కాబట్టే నేను వాళ్ళని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది మిమ్మల్ని అంటున్నదని మీరు అనుకోవద్దు దయచేసి. ఒకవేళ మీరు అనుకుంటే నాకు క్షమాపణ. కానీ మిమ్మల్ని ఎప్పుడు కింద స్థాయి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ నన్ను, ఎస్ఐ నన్ను, సిఐ నన్ను, ఎస్పీని కూడా అన్నాం, ఐజీని కూడా అన్నాం. ప్రభుత్వం ఏం చెప్తే చెయ్యాలి అండి. హర్ష్ కుమార్ ఇంటి చుట్టూ 3 ఉంటారు. ఇప్పుడు అడగండి, ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, ఏది ఇగో నా ప్రెస్ మీట్కి వచ్చి కూర్చుంటాడు.
ముగ్గురు వస్తారు సెంట్రల్ నుంచి ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారు కుమార్ అని టీవీ తీసుకుంటున్నాడు. ఏం చెప్తాను, నా బాధలు నాకు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు నా మీద నిఘా ఉంటారు. కాబట్టి ఇది హత్య, 100% హత్య. ఐజీ గారు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించుకుని చెప్పారో అదే టెక్నాలజీ ఉపయోగించుకుని నేను హత్య అని ప్రూవ్ చేస్తున్నాను. కాబట్టి రేపు సభ్య సమాజానికి రేపు 4:30కి ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థలం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ఆ హత్యని ఖండిస్తూ ప్రవీణ్ కుమార్ పగడాలకి నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ 4 నుంచి 6:30, రేపు ఈవినింగ్ 4 గంటల నుంచి 6:30 వరకు ప్రవీణ్ ఎక్కడ చనిపోయాడో అక్కడ ఆయనకి నివాళులు. మీకు ఎన్ని పెట్టినా అదే ఇస్తాను. రే ఫోన్ నీకు పోలీసులు ఇవ్వలేదో నేను ఇచ్చేస్తున్నాను. $99 ఇవ్వరు. ఇప్పుడు ఏం చెప్పాలి? కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలో ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్టులు రాసి మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళేమో వరుసగా తాగేశాడు అన్ని ఛానల్లోనూ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వినండి, నేను చెప్పినది మీరు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా, ఏం కాదు. మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అనే భయం ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు అటువంటి భయాలు లేవు, సోషల్ మీడియా వచ్చింది. అది మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు. మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు. మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు కొన్ని పచ్చ మీడియాల్లో వాళ్ళు నాకు కూడా పీకలే రావడం. బట్ చెప్తున్నాను, గాయపరిచింది వాళ్ళ ఫ్యామిలీని. మీరు నిజాలు